అందరికీ నమస్తే అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ గారు అనగానే యువతకు ప్లస్ కొన్ని వర్గాలకు ఒక రకమైన ఎమోషన్, ఒక రకంగా పూర్తి అంటే అభిమానాన్ని నెక్స్ట్ లెవెల్కి పీక్స్కి తీసుకువెళ్ళిన ఏకైక ఇండియన్ హీరో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అభిమానులు అందరికీ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లెక్క వేరనమాట. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ సీన్లు, వాళ్ళ వ్యవహారం వేరు. సో అంతగా అభిమానాన్ని ఓన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు, ఇన్ని లక్షల మంది అభిమానుల్ని ఓన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ గారిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నిజానికి ఆయన లైఫ్ జర్నీ ఏదో చిరంజీవి గారు మెగాస్టార్ కదా, మెగాస్టార్ తమ్ముడు కదా, సో చాలా ఈజీగా సినిమాల్లోకి వచ్చేసారు అనుకోవడానికి లేదు. మరి మెగాస్టార్ తమ్ముడేగా నాగబాబు గారు కూడా, ఆయన ఎందుకు పవర్ స్టార్ అంత పవన్ కళ్యాణ్ గారు అంత క్రేజ్ రాలేదు? సో పవన్ కళ్యాణ్ గారిలో విభిన్నమైన కోణాలు ఉన్నాయి. నిజానికి ఆయనకి సినిమాల్లో మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదు. కొంచెం ఆయన లైఫ్ స్టైల్ అదంతా కూడా డిఫరెంట్గా ఉండేది. ఆయన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంక చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశారు. ఫస్ట్ చేసిన జాబ్ ఒక ప్రింటింగ్ ప్రెస్లో చేశారు. దానిలో పోస్టర్స్, బుక్స్ అవి ప్రింట్ చేస్తారంట. దానిలో కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఒక గొడవంలో గుమస్తాగా పనిచేశారు కొన్నాళ్ళు. ఆ తర్వాత ఇంకా ఇదంతా కాదు, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే బెటర్ అని చెప్పి నర్సరీ బిజినెస్ పెట్టాలని ఆలోచించారంట. హైదరాబాద్లో కాస్త దూరంలో ఏదైనా నర్సరీ బిజినెస్ పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచించారు. ఆ టైంలో చిరంజీవి గారేమో ఏంటి వీడు రకరకాలుగా ఉన్నాడు, సో వీడిని సినిమాల్లోకి తీసుకొద్దాంలే, స్టంట్స్ అయి బాగా చేస్తున్నాడు కదా అని చెప్పి సత్యానంద్ గారని అప్పుడు నటగురువు, నటశిక్షకుడు అనమాట, ఆయనతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ స్టూడెంట్గా చేర్చి ఆయన దగ్గర స్టూడెంట్గా పవన్ కళ్యాణ్ గారు చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి సిగ్గు ఎక్కువ, విపరీతమైన సిగ్గరి. ఎవరిని చూసి ఈవెన్ ఇప్పటికీ కూడా ఆయన ఎంత కోపంగా మాట్లాడినా జనం అందరూ ఉన్నప్పుడు సడన్గా నవ్వేస్తాడు. ఆయన కాస్త ఆయనే చెప్తాడు చాలాసార్లు నాకు సిగ్గు ఎక్కువ అని. సో అట్లా సిగ్గు ఎక్కువ పడేవాళ్ళు, అందరినీ చూసి నవ్వేవాళ్ళు, కెమెరాని చూసి నవ్వేవాళ్ళు యాక్షన్కి పనికిరారు, సినిమాల్లో పనికిరారు. సో అటువంటి వ్యక్తి చాలా కాలం పాటు శిక్షణ తీసుకొని ఫస్ట్ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి క్లాప్ కొట్టారు. కానీ సినిమా అనుకున్నారు, స్క్రిప్ట్ రెడీ అయింది, ప్రొడ్యూసరు డైరెక్టర్ అంతా రెడీ అయ్యారు, కానీ షూటింగ్ స్టార్ట్ అవ్వట్లా. 3 ఏళ్ళు గడిచిపోయింది, షూటింగ్ స్టార్ట్ అవ్వట్లా. ఇంకా మన రాత బాగలేదులే, సినిమాలు మనకు పడవలే, సో సినిమాలు మనకు అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ నర్సరీ బిజినెస్ ఏదో చేసుకుందామని చెప్పి మళ్ళీ దాని ప్రయత్నాల్లో ఉండగా, నర్సరీ కోసం అవన్నీ ఏర్పాట్లు చదువు చేస్తుండగా మళ్ళీ ఆయనకు కబురు వచ్చింది సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని. అప్పుడు వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఫస్ట్ సినిమాల్లో కూడా నటన ఇంట్రెస్ట్ లేకుండానే యాక్ట్ చేశారంట. ప్లస్ తనకి ఇస్తున్న డ్రెస్సులేమో తనకు సెట్ అవ్వట్లా, నచ్చట్లా. ప్లస్ అక్కడ అసందర్భంగా కొన్ని డ్యాన్సులు చేయాల్సి వస్తుంది, డ్యాన్సులు చేయాలన్నా తనకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారంట ఫస్ట్ సినిమా. సో దాంతో ఆయన ఇంక ఈ సినిమాలు మనకు సెట్ అవ్వదు, వదిలేద్దాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇంకా రెండో సినిమా మొత్తం నెమ్మదిగా సినిమాలు వచ్చి మొదటి 7 సినిమాలు అన్నీ హిట్లే. గోకులంలో సీత కానీ, సుస్వాగతం కానీ, తమ్ముడు కానీ, తొలి ప్రేమ కానీ, బద్రి, ఖుషి ఇవన్నీ కూడా హిట్లు అవ్వడంతో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. తెలుగులో టాప్ మోస్ట్ హీరోల్లో ఒక టాప్ 10లో ఆయన కూడా వెళ్ళిపోయాడు. 7 సినిమాలతోనే టాప్ రేంజ్కి వెళ్ళిపోవడంతో పవన్ కళ్యాణ్ గారి చరిష్మా మారుమోగిపోయింది. లక్షల్లో ఫ్యాన్స్ వచ్చేసారు. ఇంకా ఆయన సినిమాల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇంకా దానిలో సినిమాల్లో సెట్ అయిపోయారనమాట. సో ఇలా సినిమాల జర్నీ పవన్ కళ్యాణ్ గారికి ఇలాగా సాఫీగా సాగితే ఆయన ఎప్పుడు సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. పుస్తకాలు ఎక్కువ చదువుతుంటాడు. చదువు అబ్బలేదు కానీ పుస్తకాలంటే పిచ్చి. దానికి కారణం ఏంటంటే ఆయన అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలని వచ్చినప్పుడు ఇలా కొన్ని పుస్తకాలు చదవడం అలవాటైంది. సో అలా పుస్తకాలు చదువుతూ మరీ వేలల్లోనో లక్షల్లోనో పుస్తకాలు చదివారని చెప్పను, కానీ కొన్ని మంచి పుస్తకాలు అయితే చదివారు. మంచి పుస్తకాలు ఒక 100 చదివితే చాలు, జీవితం పరిపూర్ణం అయిపోద్ది, ధన్యం అయిపోద్ది. ఏదో లక్షల్లో పుస్తకాలు కేసీఆర్ గారు లాగానో లేదంటే వీళ్ళు చెప్పినట్టు లక్షల్లోనో వేలల్లోనో పుస్తకాలు చదవక్కర్ల. మనిషి జీవితం మొత్తం మీద సరైన పుస్తకాలు 100 చదివితే చాలు అనమాట. సరే, పవన్ కళ్యాణ్ గారి జర్నీ అలా సాగుతున్నప్పుడు సొసైటీ మీద, రాష్ట్రం మీద ఇవన్నీ ఆలోచనలు వచ్చినప్పుడు అదే టైంకి ఆయన సినిమాల్లో కాస్త ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఖుషి తర్వాత వరుసపెట్టి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. జానీ తర్వాత ఈ అన్నవరం ఇవన్నీ కొంచెం దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి. కొమరంపులని అదని ఇదని దెబ్బలు పడడంతో ఇంకా సొసైటీ గురించి ఆలోచించి అదే టైంకి చిరంజీవి గారు పార్టీ పెట్టడం, ప్రజారాజ్యం, ఈయన యువరాజ్యం అనేది పెట్టడం, అలాగే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ని స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా సొసైటీ గురించి వచ్చారు. అట్లా పవన్ కళ్యాణ్ గారి జర్నీ, పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది. దాన్ని ఎప్పుడైతే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి 2014 వరకు కేంద్ర మంత్రిగా పనిచేసి వెనక్కి వచ్చారో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు,
తన అన్న ఎక్కడ ఫెయిల్ అయ్యారో తను అక్కడ సాధించాలి. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు, అసలు ప్రజారాజ్యం పార్టీ కొనసాగాలనే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. అక్కడ చిరంజీవి గారితో విభేదించారు. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ విభేదాలు రాలా, కేవలం పొలిటికల్ జర్నీ విషయంలో. చిరంజీవి గారేమో ప్రజారాజ్యం కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. చిరంజీవి గారేమో అది కరెక్ట్ టైం కాదు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బాగాలేవు కాబట్టి వెనకడుగు వేయడం బెటర్ అని చెప్పి ఆయన కాంగ్రెస్లో కలిపేసి కేంద్ర మంత్రి పదవి తీసుకొని 2014లో ఇంక సైలెంట్ అయిపోయారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి తన అన్న ఏవైతే కొన్ని తప్పులు చేశారో రాజకీయంగా నిర్ణయం ఎక్కడైతే తప్పులు జరిగాయో అటువంటి తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా చాలా ఉన్నత స్థాయిలో చాలా మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేస్తూ మొదటి నుంచి కూడా ఫస్ట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం, రెండో ఎన్నికల్లో సింగిల్గా పోటీ వెళ్ళి దెబ్బతిన్న తర్వాత మరింత రాటుదేలడం, ఓడిపోయిన తర్వాత మరింత రాటుదేలడం, వ్యూహాలు మార్చుకోవడం, పొత్తులు పెట్టుకోవడం. సో తన రాజకీయ ప్రత్యర్థి ఎవరు, మొదటి ప్రత్యర్థిని ఎంచుకొని మొదటి ప్రత్యర్థిని రాజకీయంగా కిల్ చేసిన తర్వాత రెండో ప్రత్యర్థి జోలికి వద్దాం, ఇది వ్యూహం. సో మొదటి ప్రత్యర్థిని రాజకీయంగా సగం చంపేశారు, నెక్స్ట్ ఎలక్షన్స్ని పూర్తిగా లేకుండా చేస్తారు రాజకీయంగా, అప్పుడు వీళ్ళల్లో వీళ్ళు శత్రుత్వాలు పెట్టుకుంటారు. చాలా సింపుల్ వ్యూహం ఇది. అయితే నేను ఇప్పుడే చెప్పకూడదు ఇదంతా కూడా. ఫస్ట్ 3 పార్టీలు ఉన్నప్పుడు ఫస్ట్ ప్రత్యర్థి ఎవరు, రెండో ప్రత్యర్థి ఎవరు, సో అలా చూసుకున్నారు. సో ఫస్ట్ ప్రత్యర్థిని ఇద్దరు కలిపి రాజకీయంగా లేకుండా చేయాలనుకున్నారు, మొన్న ఓడించారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పొత్తు ఉంటుందని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూడా మేము వాళ్ళని ఓడిస్తాం అనే సంకేతాలు ఇచ్చారు. సో అంటే ఈ వ్యూహం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిది. రాజకీయంగా తన శత్రువులను ఎంచుకొని వాళ్ళని టార్గెట్ చేసి ఒక పకడ్బందీ వ్యూహరచన చేయడం, అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు. దానివలన రాజకీయాలకే కాదు రాష్ట్రానికి కూడా నష్టం, ప్రజలకు కూడా నష్టం అని గుర్తించి తాను రాజకీయంలో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 14 కావచ్చు, 19 కావచ్చు, 24 కావచ్చు, 3 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ తర్వాత ఉంటాయన్నమాట. సో ఇట్లా ఆయన రాజకీయం మలుపులు తిరుగుతూ ముళ్ళబాటలో నడుస్తూ ఇప్పుడు ఆయన కెరీర్లోనే పీక్స్ దశలో ఉంది. పోటీ చేసిన 21కి 21 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అన్ని సీట్లు గెలవడం, పోటీ చేసిన రెండు ఎంపీ సీట్లు గెలిచారు, భారీ మెజార్టీలతో గెలిచారు, పోగొట్టుకున్న చేటే రాబెట్టుకున్నారు. సో ఇలా ప్లస్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి కంటే ముందే ఆయన పార్టీని నడుపుతున్నప్పుడు సొంత డబ్బులు వెచ్చించి పార్టీ కోసం విపరీతంగా పనులు చేశారు. ఈవెన్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళినా ఏది తన కల్లారా ఏ కష్టం చూసినా పలానా స్కూల్కి వంటగది లేదు, సొంత డబ్బులు, పలానా ఊరిలో రోడ్డు లేదు, సొంత డబ్బులు. నిజానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా పంచాయతీలో రోడ్డు లేకపోతే తన శాఖ ద్వారా నిధులు ఇవ్వచ్చు, కానీ తన శాఖ ద్వారా నిధులు ఇస్తే వెళ్ళేసరికి టైం పడుతుంది, ప్లస్ తను ఇచ్చినంత ఫలితం ఉండదు. అదే సొంత డబ్బులు అయితే నేరుగా పని అయిపోద్ది ఇమీడియట్గా. అందుకని సొంత డబ్బులు ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన 2 తెలుగు రాష్ట్రాలకు సీఎంఆర్ఎఫ్కు కోటి ఇచ్చి రాష్ట్రంలో 400 పంచాయతీలకు 1,00,000 చొప్పున 4 కోట్లు ఇచ్చారు. అలా సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారనమాట. అందుకే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక భిన్నమైన వ్యక్తి, రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి, అందరూ కూడా చూడాల్సిన వ్యక్తి. అందుకే ఆయనకు నరేంద్ర మోదీ గారు కూడా ఈరోజు విషెస్ చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. సో వీళ్ళ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత బాండింగ్ ఉంది అనేదానికి ఇవన్నీ నిదర్శనాలు అన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూశారు కదా. సో కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి. laddupalem.com అని ఇవేంటంటే ప్యూర్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్, ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్, మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు అండ్ కొన్ని మల్టీ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు అండ్ గుమ్మడి గింజలు అండ్ లోటస్ సీడ్స్ కావచ్చు అండ్ అవిసె గింజలు కావచ్చు, వీటన్నింటితో చేసిన ఒక 20 రకాల లడ్డూలు ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. మీరు ఇంకెక్కడ వెతికినా దొరకవు. laddupalem.com. అలాగే వీటితో చేసిన ప్రోటీన్ పౌడర్స్, పాలల్లో 1 స్పూన్ వేసుకొని తాగొచ్చు. సో ప్రోటీన్ పౌడర్ కావచ్చు, డ్రై డేట్స్ పౌడర్ కావచ్చు, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కావచ్చు, అలాగే కొన్ని హాట్ స్నాక్స్ కూడా. సో ఇవన్నీ కూడా దొరికే ప్లాట్ఫాము laddupalem.com. 15% ఆఫర్స్ ఉన్నాయి. వీలైతే 9997839994 అనే నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టండి. సో వినాయక చవితి సందర్భంగా అండ్ టీచర్స్ డే సందర్భంగా ఈ 10 days కూడా 15% ఆఫర్స్ ఇస్తున్నారు. ఆఫర్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.